వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్ సాయిరా. ఇవాళ ఒక మంచి ఐటెం చేసుకుని చూపిద్దామండి. హెల్దీది చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇలాగ మినప్పప్పు, అంటే పుల్లగుమ్ముడితో వడలు అన్నమాట. ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా. పుల్లగుమ్ముడికాయ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దీన్ని కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఇంకా బాగుంటుంది. దాంట్లో వాటర్ అంతా తీసి మిక్సీ పట్టుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాగా మినప్పప్పు 1/2 గ్లాసులు వేస్తున్నాను. పెసరపప్పు ఇలాగా 1/2 గ్లాసులు వేస్తున్నాను. కొంచెం 1/2 గ్లాసు కన్నా ఎక్కువగా ఉంది. శనగపప్పు 1/2 గ్లాసులు. ఈ 3 ఇలా నానబెట్టుకుందాం. మొత్తం బాగా కడుక్కుని దీని నిండా నీళ్ళు పోసుకుని నానబెట్టుకుందాం. నానబెట్టుకున్నప్పుడు ఇన్ని మెంతులు వేసుకుని నానబెట్టుకుందాం. తర్వాత చేసినప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఈ మాత్రం ముక్కలు తీసుకున్నాను, పులుగుముడి ముక్కలు. ఇదేంటంటే మనం పప్పు నానిపోయాక పప్పులో నీరు బాగా ఓడదేసి మొత్తం నీళ్ళంతా కూడా తీసేసి ఆ పప్పుతో పాటు వీటేసి ముక్కలు వేసుకున్నాం అనుకోండి, ఇందులో నీరు ఉంటుంది. ఈ నీరు వేస్ట్ అవ్వకుండా ఇది ఒంటికి చాలా మంచిది. అందుకని పప్పులోని నీళ్ళు బదులు ఈ ముక్కలు వేసుకుంటూ మనం రుబ్బుకుని ఈ అల్లం, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు తగినంత వేసుకుని పప్పులు రుబ్బుకున్నాక ఈ పేస్ట్ అంతా కలిపి వడలు చేసుకుంటాం. ఆ వడలు వేసినప్పుడు చూపిస్తాను. ఇలా అండి, పప్పులు అవి నానబెట్టుకున్నాం కదా, రుబ్బేసాను. అందులో కొంచెం ఇలాగ సన్నగా ముక్కలు మళ్ళా తరిగి కొంచెం ఇలా కలుపుతాను. అందులో ఇలా సన్నగా తరుక్కున్న కొత్తిమీర, మనం ఇప్పుడు కార్తీక మాసం నడుస్తోంది కదా, ఉల్లిపాయలు అవి తినం, అందుకు ఉల్లిపాయలు వేసుకోలేదు. లేకపోతే ఉల్లిపాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు, దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకుని రుబ్బుకున్నాం. నీళ్లు వేసుకోకుండా ఈ ముక్కలతోటి రుబ్బుకున్నాం. ఇలాగ కలిపేసుకుని ఇలాగా మనం గారెలాగా వేసుకోవటమే. ఈ సన్నంగా ముక్కలు తరగడం వల్ల మనకి అది నోటికి తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో, బాగుంటుంది. మనకి ఇలాగ గారెలాగే ఎర్రగా వేగాయి కదా, టేస్ట్ అది చాలా బాగుంటుంది.
చూసారు కదండి, పుల్లగుమ్మిడితో వడలు, 3 పప్పులు, తర్వాత పుల్లగుమ్మిడికాయ చాలా మంచిది. దాంతో ఇలా వడలు చేసుకున్న, దాని జ్యూస్ తాగిన అన్ని రకాలుగా మంచిది. ఇగో ఇలా వేయించుకోవటమే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చేసుకుని తినండి. థ్యాంక్ యూ.